అమ్మయ్యా. దండాలు స్వామి. దండాలు దండాలు, కూర్చో. దండాలండి. ఆ, ముందు 100. ఆ, 100. ఆ, 100. ఇందా ఇప్పుడు చేయి చూపించు. పొద్దుటే ఇంత చెండాలమైన చేయి తగిలిందేంటి? చూసింది చాలు, చెప్పండి స్వామి. ఆహా, ఏకచక్రే మహాభోగే. అద్భుతమైన జాతకం నీది, సకల భోగాలను అనుభవిస్తావు. మొగుడు సచ్చి నేనెడుతుంటే భోగాలంతాడేటి. ఇంకేం ఆలోచించకు, నిశ్చింతగా వెళ్ళు. మంచి భవిష్యత్తుంది నీకు. అంతేనంటావా స్వామి? అంతే అంతే. ఉంటాను స్వామి. దండాలు స్వామి. దీని మొగుడు చచ్చి బతికిపోయాడు గాని బతికుంటే చచ్చేవాడు. రేయ్, నేను చూపించుకుంటాను రా. దండాలు స్వామి. ముందు 100, ఒక 100. ప్రేతకల ఉట్టి పడుతోందిరా నీ మొహంలో. ఇంకా 6 నెలలరా నీ కష్టాలు. ఆ తర్వాత స్వామి అలవాటైపోతుంది. నాయనా వెళ్ళు వెళ్ళు. రేయ్, 100 దొబ్బింది కాకుండా పంచులేస్తున్నాడు రోడు. ఒక 100 నాకి, వాడి సంగతి నేను చూసుకుంటా. అట్లాగే ఇది తీసుకో. రాజకల ఉట్టి పడుతోందిరా నీలో. నీకు రాజయోగం ఉంది. అవునరా, నువ్వు రాజు అయితే నాకేమిస్తావురా? నన్ను ఒరే అన్నందుకు నీ తలకాయ తీయించేస్తాను. చేద్దావా? నమస్తే సార్. నేను సార్ బలవంతరావుని. నన్ను గుర్తుపట్టలేదా మీరు? క్రితంసారి కాలు నొప్పని మీ దగ్గరకు వచ్చాను. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. కూర్చోండి కూర్చోండి. అలాగే సార్. ఇప్పుడు ఎలా ఉంది కాలు? సార్, కాలు నొప్పి మాత్ర వేసుకుంటే చెయ్యి పడిపోయింది సార్. అదే అలా జరిగిందా? మరేం పర్లేదు సార్. సార్, క్రితంసారి మీరు ఇచ్చిన టాబ్లెట్ పేరు గుర్తులేదు సార్. కాస్త రాసివ్వండి సార్. ఎందుకు? మా ఆవిడకి 2 మాత్రలు ఇద్దామని.
అరే ఏమైంది? ఏమీ లేదు సార్, మా ఆవిడ అరటిపండు తొక్క మీద కాలేసి బొక్క బొర్లా పడింది సార్. పడితే మీ ఆవిడికి దెబ్బలు తగలాలి గాని నీ మొహం పగిలిపోయిందేంటి? అది పడ్డప్పుడు నేను చిన్నగా నవ్వాను సార్, అది నా మూతి పగల కొట్టేసింది. అమ్మో, మా ఆవిడకి 2 మాత్రలే చాలు, దీనికి 10 మాత్రలు కావాలి.